హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్. అమ్మూస్ కిచెన్కి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెల్లుల్లి కారం గుడ్డు కర్రీ. చూడండి, చాలా మంచి రెసిపీ అండి. ఈజీగా 5 నిమిషాల్లో అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, నేను 4 కోడిగుడ్లు తీసుకొని ఇలా ఉడకపెట్టుకొని చిన్నగా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇలా నీళ్ళలను కూడా తీసి ఇలా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో నేను మీకు చూపిస్తాను. చూడండి, పొయ్యి మీద ఇలా గంజి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి. అలాగే మన మసాలా దినుసులు కూడా వేసుకున్నాము. లవంగ, ఇలాచి, పట్ట, బగారాకు ఇవి కూడా వేయించుకొని కొంచెం వేగనివ్వాలి. చూడండి, మన మసాలాలు కొంచెం వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లోనే ఉల్లిగడ్డ, ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ సరిపోతుంది. దీన్ని కూడా మంచిగా నూనెలో వేయించుకోవాలి. ఉల్లిగడ్డ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. సూపర్గా ఉంటుందండి వెల్లుల్లి కారం. మనం ముందుగానే ఉల్లిపాయ, కారం, కొంచెం ఉల్లిగడ్డ, జీలకర్ర వేసి పేస్ట్ చేసుకున్నాను నేను దంచి. అది కూడా మీకు చూపిస్తా. అది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. దీంట్లో చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. నోరు బాగాలేనప్పుడు కూడా గుడ్డు రొటీన్గా ఆమ్లెట్, ఇలా బాయిల్, హాఫ్ బాయిల్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఇది రెసిపీ. మన అమ్మూస్ కిచెన్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, దూరగా వేగిపోయింది ఉల్లిగడ్డ. చూడండి, మన ఉల్లిగడ్డ వేగింది కదా. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. చూడండి, మనం ఎల్లిపాయ, జీలకర్ర, ఉల్లిగడ్డ ఇలా దంచి పెట్టుకున్నాం కదా. ఇది కూడా ఈ ఆయిల్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడకపెట్టి కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. చూడండి, మన ఎగ్ కాస్త వేగింది కదా. ఇప్పుడు దీంట్లోనే లోపల ఉన్న నీలం అంటాం కదా, అది కూడా వేసి దీనికి మంచిగా విరగకుండా మంచిగా కలపండి. విరగదండి నీలము, మళ్ళీ టేస్ట్ పోతుంది. అందుకని ఇలా కలుపుకోండి. మనం వెల్లుల్లి కారం ఊరుకునేటప్పుడు కారం వేసాము, ఒక 1 స్పూను. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేద్దాము. ఇంట్లో గరం మసాలా, సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసాం కదా, కొంచెం ధనియాల పొడి, రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకుందాము. వేసుకొని దీనంతా కలిసేట్టు మంచిగా ఇలా కలుపుదాము. జాగ్రత్తగా కలపాలి. చూడండి ఫ్రెండ్స్, 5 నిమిషాల్లో మన ఎగ్ కర్రీ ఇలా డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. కోడిగుడ్లు ఉడకపెట్టడమే ఆలస్యం. మన కర్రీ 5 నిమిషాల్లో. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. మంచి కడుపు నిండా అన్నం తిన్నట్టు ఉంటుంది. సో
మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటకాల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.